హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్ చార్మినా బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము 2 టెంపుల్స్ అయితే విజిట్ చేయబోతున్నాము. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి రుద్రారం గణేష్ టెంపుల్ అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాము. గాన్గాపూర్ వెళ్ళే వేలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది నియర్ బై పటాన్ చెరువు దగ్గరలో అయితే ఉంటుంది. రుద్రారం గణేష్ టెంపుల్, గణేష్ గట్ట అని కూడా అంటారంట. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనే చెప్తున్నారు. అండ్ మేము రాగానే రష్ ఒకసారి చూడండి, ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. మొక్కు ఉన్న వాళ్ళైతే 108 ప్రదక్షిణలు అయితే చేశారంట. సో ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మన కోరిక కోరుకొని 108 ప్రదక్షిణాలు చేసుకుంటే మన కోరికలు అయితే తీరుతాయని ఇక్కడ నమ్మకం. ఇక్కడ గణేష్ అయితే చాలా పవర్ఫుల్. నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నాను. మా వదిన వాళ్ళు ఇంతకుముందే విజిట్ చేశారు. ఇప్పుడైతే మేము కూడా ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాము. 108 ప్రదక్షిణలు అయితే చేయట్లేదు కానీ ఒక 11 ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాము. టెంపుల్ చుట్టూ ప్రాంగణం అంతా ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఒక సైడ్ అయితే ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి కొంతమంది పూజలు వ్రతాలు ఏమైనా ఆచరించేటోళ్ళు ఇక్కడైతే చేసుకుంటున్నారు. ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మోస్ట్లీ ఫోన్ తోటి వీడియోస్ అయితే ఎవరు తీయట్లేదు. సో నేనైతే దూరం నుండి చిన్న వీడియో అయితే తీసుకున్నాను. అండ్ చాలామంది అయితే వీడియో కాల్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైతే స్వామివారిని చూపిస్తున్నారు. అండ్ టెంపుల్ పక్కన అయితే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం అయితే చేసుకుందాము. బ్యాక్ సైడ్ వచ్చేసి శివయ్య టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు శివయ్య దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ బయట కూడా గణేష్ విగ్రహం అయితే పెట్టేసి ఉంది. ఇక్కడ కూడా చాలా మంది వచ్చి మొక్కుకుంటున్నారు. అండ్ పక్కన వచ్చేసి ముడుపులు అయితే కడుతున్నారు. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి ముడుపుని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఆ ముడుపుని అయితే ఇక్కడికి తీసుకొచ్చి కట్టాల్సి అయితే ఉంటుందంట. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది పూజలు కూడా చేయించుకుంటున్నారు. అండ్ గణేష్ దగ్గర స్వీట్ పెట్టి ఇక్కడ ఆ పాప అయితే అందరికీ పంచుతుంది. సో చూసారు కదా వీడియో, నేనైతే షార్ట్ వీడియోనే తీశాను. మేము ఇంకా లాంగ్ అయితే వెళ్ళాల్సి ఉంది కాబట్టి చిన్న షార్ట్ వీడియో లాగా అయితే తీశాను. అండ్ నెక్స్ట్ టెంపుల్ది అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎందుకంటే వీడియో అయితే లెంత్ అయిపోతుంది. ఇది వచ్చేసి టెంపుల్ ముందు వ్యూ అనమాట. ఇక్కడ చాలా విశాలంగా అయితే ఉంది. మేము లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ కూడా క్యారీ చేస్తున్నాము. సో టిఫిన్ అయితే ఇక్కడే చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాము. నెక్స్ట్ అయితే మేము గాన్గాపూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. గాన్గాపూర్ ఫుల్ వ్లాగ్ కావాలంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేయండి.